వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. లావణ్య రాజ్ తరుణ్ కేసు రకరకాల మలుపులు తిరుగుతూ, అంటే ఒకటి కాదు రెండు కాదు, రోజుకు మలుపు అన్నట్లుగా తిరుగుతూ దాదాపు 45 డేస్ నుంచి మనం చూస్తూ వస్తున్నాము. ఒక వెబ్ సిరీస్ లాగా, ఒక టీవీ సీరియల్ లాగా అది నడుస్తూ ఉండటము. అట్లాగే లేటెస్ట్గా ఈ కేసులో ప్రముఖంగా వినపడుతున్న మూడో పేరు మస్తాన్ సాయి. సో ఈరోజు ఆయన్ని ఒక డ్రగ్ కేసులో గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారని వార్త బయటికి రావటం పెద్ద సంచలనాన్ని కలిగించింది. ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ అయినటువంటి ఆయన, ఒక సాఫ్ట్వేర్ నిపుణుడైనటువంటి ఆయన ఇప్పుడు అసలు డ్రగ్ కేసులో అతను అరెస్ట్ అవటం ఏంటి అని చెప్పేసి చాలామంది ఆరాలు తీస్తున్నారు. యాక్చువల్గా ఆయన గత ఏడాది సెప్టెంబర్లో వార్తలోకి ఎక్కినటువంటి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్ కేసులో ఆయన నిందితుడు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 1 year తర్వాత ఆయన పోలీసులు అరెస్ట్ చేయటం అనేది, ఈ కేసుకి మరొక లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఇంకొక మలుపుకి కారణమైంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఆర్జే శేఖర్ భాష మనతో ఉన్నారు. ఇటీవల ఆయన కూడా వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి మనకు తెలుసు. నమస్కారం శేఖర్ గారు. నమస్తే. ఎలా ఉంది మీ గాయాలు? పర్వాలేదా? అంటే నిన్నటిదాకా మీరు బ్యాండేజ్తో చూసాం మిమ్మల్ని. పర్లేదా? తగ్గినట్టని కాస్త కొంచెం. సరే, దీన్ని ఎలా చూడాలి శేఖర్ గారు? ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అంటున్నారు, అది కూడా ఈ కేసు కాదు, ఒక డ్రగ్ కేసు అని చెప్పేసి అంటున్నారు. మీకు తెలిసినందరికి ఈ కేసులో ఏం ఉండవండి అరెస్టులు, ఎందుకంటే అక్రమ సంబంధాలు ఎప్పుడు సుప్రీంకోర్టు లీగలైజ్ చేసింది కాబట్టి దాని గురించి మనం పెద్ద చర్చలు పెట్టుకోవాల్సింది ఏం లేదు. అంటే అడల్టరీ అది పక్కన పెడితే నిజంగా ఇది యూత్కి ఒక సందేశం ఏంటంటే, ఇప్పుడు చెడు స్నేహాలు, చెడు అలవాట్లకు బానిసైతే ఒక ఐఐటి ఖరగ్పూర్లో ఉన్న గ్రాడ్యుయేట్ అంటే ఎంత ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. చాలా మంది డ్రీమ్ అలాంటి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ తెచ్చుకోవాలి. అటువంటి సీట్ తెచ్చుకున్న అతనికి ఇలాంటి కర్మ ఏంటి? డ్రగ్స్ అమ్ముకోవాల్సిన కర్మ ఏంటి? అమ్ముకున్నాడా లేదా అని పక్కన పెడితే, బట్ ఆ దాంట్లో పట్టుబడే స్టేజ్కి ఎందుకు వెళ్ళాడు అంటే తప్పుడు స్నేహాలు. ఓకే. సో ఈవిడికి ఎలా పరిచయం? ఈవిడ యాక్చువల్గా మనందరికి 45 రోజులు డ్రగ్స్ కేసులో ఆల్రెడీ చెంచులు కూడా జైల్లో ఉండొచ్చింది. కానీ వీళ్ళిద్దరు కూడా ఒకటే కేసులో కన్జ్యూమర్స్గా పట్టుబడ్డారు. మీరు అన్నట్టు నిందితుడు కాదు. A1, A2, A3 మాత్రమే పెడ్లర్స్గా గుర్తించారు ఈ వరలక్ష్మి కేసులో. ఓకే. వీళ్ళు A4 తర్వాత ఈవిడ ప్రధాన నిందితులు అయితే కాదు. అప్పట్లో వీళ్ళు ఏం చేశారంటే జస్ట్ కన్జ్యూమ్ చేశారు. అంటే 1 gram కన్నా తక్కువ ఏదో చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వార్నింగ్ ఇచ్చి చేస్తారు. కానీ అప్పటి నుంచి వాళ్ళ మీద నిఘా పెడతారు. ఓకే. నిఘా పెట్టడమే అంటే మీరు అనేది ఇప్పుడు వరలక్ష్మి డ్రగ్ కేసులో తను కూడా ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. లావణ్య కూడా. ఓకే. వీళ్ళందరూ లక్ష్మీ డ్రగ్ కేసులో ప్రభాకర్ అని ఆయన, అనురాధ, తర్వాత ఉనిత్ రెడ్డి, వీళ్ళతో పాటు వీళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు. ఓకే. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు పాపులర్ అయ్యారు. అప్పట్లో మనం పెద్ద పట్టించుకోలేదు. మనకంతా అక్రమ సంబంధాల గురించి ఉన్న ఇంట్రెస్ట్. నాకు ఇక్కడ ఒక సందేహం. చెప్పండి. ఈమె మీద నార్సింగి పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు నమోదై ఈమె జైలుకి వెళ్ళిందో అది సేమ్ కేసా? వరలక్ష్మి డ్రగ్ కేసు. ఈమె మీద 2 ఉన్నాయండి, 2 కేసులు. ఒకటి నార్సింగి పోలీసులో, ఒకటి ఏంటంటే ఈవిడ ఒక ఫారిన్ నేషనల్ని బ్లాక్మెయిల్ చేసి ఆవిడకి సంబంధించిన పర్సనల్ ఫొటోస్ అన్ని కూడా బయట పెడతానని చెప్పి అడగడంతో ఆవిడ మీద కేసు నమోదు. దాని మీద బెయిల్లో బయటకు వచ్చింది. అదొకటి. రెండో కేసు ఏంటంటే ఈ డ్రగ్ కేసు. ఓకే. ఇది రెండో కేసు కూడా కాదు, మూడో కేసు. అది రెండో కేసు. ఫస్ట్ కేసు వచ్చి ఇది వరలక్ష్మి. అంతకుముందు ఏమున్నాయి మనకు తెలియదు, మన రాడార్లో లేవు. సో వరలక్ష్మి కేసు చాలా చిన్నది వీళ్ళిద్దరికి సంబంధించి. పార్టీకి వెళ్ళారు, ఏదో తీసుకున్నారు, తప్పు అలాంటివి చేయకండి అని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళ మీద నిఘా పెడతారు. ఎందుకంటే వీళ్ళకున్న అనుభవం ఏం చెప్తుందంటే, ఇది NDPS డిపార్ట్మెంట్కి ఉన్న అనుభవం ఏం చెప్తుందంటే, ఇనిషియల్గా ఎవడైతే కన్స్యూమర్ ఉంటాడో వాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మారకపోతే పెడ్లర్ అవుతాడు. మనకి ఆ పెద్ద ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, ఆయన సీనియర్ ఆఫీసర్. సో వీళ్ళందరూ ఈవెన్చువల్లీ దే విల్ బికమ్ పెడ్లర్. అయితే ఈయనకి ఏం కర్మ? ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ అయ్యుండి ఒక మంచి సాఫ్ట్వేర్ ఫర్మ్ పెట్టుకొని ఈ చిల్లరగా డబ్బులు సంపాదించుకోవాల్సిన కర్మ ఏంటంటే మనందరికి డౌట్ రావచ్చు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ పట్టుబడినప్పుడు సరే అప్పుడు వీళ్ళిద్దరిని ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేరు. వార్నింగ్ ఇచ్చి వదలడం కూడా కాదు, పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నారు, కౌన్సిలింగ్ ఇస్తారు కదా ఖచ్చితంగా. అప్పుడు ఈ అబ్బాయి వెళ్ళాడు, ఈవిడ వెళ్ళాల. 2 సార్లు పిలిచారు
పోలీసుల్ని తిట్టేసి ఆడపిల్ల మేము ఇట్లా అని చెప్పి పెట్టేస్తే తర్వాత ఈవిడ మీద కాబట్టి తర్వాత రైల్వే స్టేషన్లో ఈవిడ్ని ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు ఏంటమ్మా అని చెప్పి పట్టుకున్న తరుణంలో సర్ప్రైజింగ్లీ ఆవిడ దాంట్లో నేను ఓపెన్ చేయనండి, మీరు ఆ వీడియో చూసింటారు కదా, ఓకే అవును, దానికోసం పట్టుకోవడానికి వస్తే ఒకటి కోసం వస్తే ఇంకోటి దొరికినట్టు ఆవిడ డైరెక్ట్ 5 గ్రాముల మెత్ దాంట్లో ఒకటి కన్జ్యూమ్ చేసాం 1 గ్రామ్ అని చెప్పి అప్పుడు ఆవిడ మీద NDPS యాక్ట్ స్ట్రాంగ్గా పడింది. 45 రోజులు చెంచలు కూడా చేయలేదు. ఈయన అప్పటికి ఇంకా పెడ్లర్గా గుర్తించలేదు. ఈవిడ మాత్రం ఆ సెక్షన్లో పెట్టి 22B అదేంటంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ళ వరకు కన్ఫర్మ్ అవుతుంది. ఓకే. అయితే ఏమన్నారు అప్పట్లో, ఈవిడ ఎండ్ యూజర్ కూడా అయి ఉండొచ్చు, ఈవిడ ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేసిందని మాకు తెలియదు అనేది. అయితే ఆ టైంలో ఏది రెండో కేసులో పట్టుకున్నప్పుడు డ్రగ్స్ కేసులో ఈవిడ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఈయన పేరు ఆయన కాదు సారీ ఎలా అంటే ఆవిడ యాక్చువల్ ప్రధానంగా ఆ రోజు ఆ కేసులో ప్రధానంగా పెడ్లర్స్గా పోలీసులు గుర్తించింది అనురాధ అనే ఒక అమ్మాయిని, ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి దాని యజమాని, టిఫిన్ సెంటర్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని. అయితే ఈవిడ చెప్పింది ఏంటంటే నాకు ఎలా ఇది పరిచయం అయినప్పుడు ఈ ఉన్నిత్ రెడ్డి అనే అతను నాకు అలియాస్ చింటూ నాకు తెచ్చిచ్చేవాడు, 1500కి ఎక్కడో కొని నాకు ఇస్తే నేను ఇక్కడ 6000కి అమ్మేవాడిని. ఇది ఆమె కన్ఫెషన్. ఓకే. అయితే ఆ కేసులో 3 నిందితులు. రెండోది ఈవిడ పట్టుబడినప్పుడు ఈవిడ, ఉన్నిత్ రెడ్డి అండ్ వాళ్ళ మిసెస్. ఓకే. సో వీళ్ళ 3 ఉన్నప్పుడు 3 పట్టుకోవాలి కదా, ఈవిడ మాత్రమే అరెస్ట్ చేశారు, వాళ్ళిద్దరిని ఎందుకు చేయలేదు అనే డౌట్ కూడా వస్తుంది. ఈవిడ చెప్పిందల్లా స్టిల్ వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు బయట అట్లాగే ఉంటారు, ఆ కేసుకి సంబంధం లేనట్టు ఉన్నారు. ఎందుకు అంటే చెప్తారు. ఇప్పుడు ఈవిడ కన్ఫెషన్ ఇస్తుంది, కన్ఫెషన్ ఇచ్చినంత మాత్రం ఇప్పుడు నాకు యజ్ఞమూర్తి అమ్మాడండి అని చెప్పొచ్చు, అంత మాత్రం మీరు నమ్మినట్టు కాదు కదా. అలాగే ఆవిడ చింటూ అమ్మాడు, ఇప్పుడు రేపు ఆవిడ వచ్చి రాస్తారునే నాకు అమ్మాడని చెప్పొచ్చు, దానికి ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా. చెప్పావు కదా అని చెప్పి చెప్పడానికి అయితే లేదు కదా, చెప్పిన వెంటనే యాక్షన్ ప్రూఫ్ లేదు. కాబట్టి మేబీ వాళ్ళకి సరైన సాక్ష్యాధారాలు దొరక ఈ చింటూ అండ్ వాళ్ళిద్దరు బయటే ఉన్నారు ఇప్పుడు, దే ఆర్ ఫ్రీ, బయట బాగానే దొరుకుతున్నారు. కాబట్టి మేబీ బలమైన సాక్ష్యం లేకపోవడం వల్ల వాళ్ళు లేదు నిజంగా చేయలేదో మనకు తెలియదు. వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే మేము ఈవిడికి తెచ్చివ్వడం ఏమిటి, ఈవిడ డైరెక్ట్గా గోవా నుంచే తెచ్చుకుంటుంది, మీరు కావాలంటే మీరు దానికి ఒక ప్రూఫ్ మనకి ఏం దొరుకుతుందంటే ఒకనొక ఇంటర్వ్యూలో ఈవిడ ఏం చెప్తుంది, మీరు ఒక యాంకర్ అడిగింది ఇట్లాగే, మొహమ్మద్ మీరు డ్రగ్స్ చేస్తారా లేదా అంటే ఆవిడ లేదు అని ఖరాఖండిగా చెప్పలా. ఏం చెప్పిందంటే అంటే ఇప్పుడు కాదండి, నేను గోవాలో ఉన్నప్పుడు అక్కడ డీజే చేస్తున్నప్పుడు పబ్బుల్లో అప్పుడు కొంచెం అలవాటు ఉండింది, తర్వాత మానేశాను అని మాట క్లియర్గా చెప్పింది. అంటే అలవాటు ఉండింది. సో అక్కడ గోవాలో ఉన్నప్పుడు నేను అనేది. సో మనకు కొన్ని ఫొటోస్ కూడా సర్ఫేస్ అవ్వడం చూసాం, గోవాలో ఒక తెల్ల ఆయన తోటి ఆయన ఏదో యోగా చేసేవాడు, రేకి చేసేవాడు ఏదో చెప్పింది. బట్ హూ నోస్, ఇప్పుడు మస్తాన్ సాయిని ఇంటర్గేట్ చేస్తే ఏ విషయాలు బయటకు వస్తాయో, మరి ఈవిడ సోర్స్ మరి పోలీసులు కనుక్కున్నారో లేదో తెలియదు, 45 రోజులు పెట్టుకున్నారు, ఆవిడ కనుక్కున్నారో లేదో తెలియదు. బట్ ఈవిడ ఎవరెవరికి ఇచ్చింది అనే దాంట్లో అప్పుడు క్లారిటీ లేదు, కానీ ఇవాళ ఎవరెవరికి ఇచ్చింది అనే దాంట్లో క్లారిటీ ఉంది. ఎందుకు అంటే ప్రీతి బయటకు వచ్చి చెప్తాను ఇట్లా ఇచ్చారని చెప్పి. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో పని అతను ఎవరైతే అతని పేరు శ్యామ్, అతను క్లియర్ కట్గా ఈవిడ జైలు నుంచి వచ్చిన తర్వాత అక్కడెక్కడో పాతి పెట్టుకున్న గంజా ఇంత తీసుకొచ్చి ఇక టేబుల్ మీద పెట్టి ఇతనికి కూడా ఇచ్చింది అని ఆ ఫోటోలతో సహా అతను చెప్తున్నాడు. ఎక్కడ పాతి పెట్టింది, పని అతనికే ఇచ్చింది కదా, ఏమన్నా స్మోకింగ్. అంతేకాకుండా రాజ్ తరుణ్ వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ వస్తుందని తెలియగానే రాజ్ తరుణ్ కాడి చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ విల్లాలో ఈవిడ మాత్రమే కాకుండా మస్తాన్ సాయి, చింటూ అండ్ ఈవిడతో జైల్లో గడిపిన ఒక ముస్లిం అమ్మాయి, ఆవిడ సెల్మేటో లేకపోతే అక్కడ జైల్ మేటు, ఆవిడతో పరిచయం ఏర్పరచుకో, ఆవిడ కూడా అదే కేసులో అట్లాంటి కేసులోనే డ్రగ్స్ కన్స్యూమ్ చేసిన కేసులో వస్తే ఆవిడని మళ్ళీ ఇంటికి పిలిపించుకొని వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు, అయితే నాతో ఇంజెక్షన్స్ తెప్పించుకునేవాళ్ళు అని అతను చెప్పాడు. 3 సార్లు 2 ఇంజెక్షన్లు 3 ఇంజెక్షన్లు తెప్పించారు అని చెప్పి. సో దానికి సంబంధించి అతని దగ్గర క్లియర్ కట్గా నువ్వు వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురాంటే అతను ఇంజెక్షన్ తీసుకురావడం అక్కడికి వెళ్తే ఆ కోడ్ చూపిస్తే ఆమె డైరెక్ట్గా వేయడం డబ్బులు, అది కూడా చెప్తున్నాడు అతను పని అతను. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఈవిడ డైరెక్ట్గా గోవా నుంచి తెచ్చుకున్నా, ఎక్కడి నుంచి తెచ్చుకున్నా ఈవిడ అక్కడ స్టాక్ పెట్టుకుందా,
అది అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుందా అనేది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నారు. అట్లా ఆల్రెడీ ఆమె మీద ఆయన ఆరోపణలు అరెస్ట్ చేసినట్టే ఈవిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తే మనకి ఇంకొన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. ఆ అంటే correct గా అబ్బాయి ఇదే సమయంలో- మీకు ఇంకో విషయం చెప్తా. ఈ విషయం నాకు తెలిసి నేను లిటరల్లీ మన ఎస్ఓటి వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఈ అబ్బాయి వాంగ్మూలం ఏదైతే ఉందో ఈ శ్యామ్ అనే అతను ఓకే అతను ఫస్ట్ మన దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆధారాలన్నీ అడిగారు, చూపించాడు. నేనేం చేశానంటే ఫస్ట్ అతను వీడియో వాంగ్మూలం తీసుకొని అది పక్కన పెట్టి ముందుగా వేరు చేయొద్దు, మీరు ఫస్ట్ మన పోలీసులకి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే వాళ్ళు ముందుగానే బయటకు వచ్చిందనుకో వాళ్ళు దాచిపెట్టేసి ఎక్కడున్నాం అక్కడ తప్పించుకోవడానికి ట్రై చేస్తారని చెప్పి నేను ఆ పోలీస్ ఆఫీసర్గా సంప్రదించాను. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, మీరు కావాలంటే ఇదిగోండి ఒక అబ్బాయి వచ్చి బయటకు వచ్చాడు, వాడు పని అబ్బాయి చెప్తున్నాడు అంటే దోస్ పీపుల్ ఆర్ నాట్ సీరియస్ లిటరల్లీ. ఓకే ఇప్పుడు ఉన్నటువంటి మేము అంత చేయలేము, ఉన్నటువంటి వెళ్ళి రైడ్ చేయడాలు ఇట్లాంటివన్నీ కూడా అంత ఈజీగా. ఎందుకని అంటే డ్రగ్ కేసుని అంత వాళ్ళు అంత అదే అంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో డ్రగ్స్ మీద ఉక్కుపాదంతో తొక్కేస్తాం అన్నప్పుడు ఇప్పుడు ఒక సామాన్య పౌరుడే కాదు, గత ఆల్మోస్ట్ ఒక 25 రోజులుగా దీనిపైన పోరాటం చేస్తున్నాను, కనీసం ఒక గుర్తి పైన ఉంటుంది ఇతను ఏదో చేస్తున్నాను. రెస్పాన్సిబుల్ పర్సన్గా వెళ్ళి నేను మీడియా హైప్ కావాలనుకుంటే నేను వెళ్ళి డైరెక్ట్గా వేసేసేవాడిని. ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ఒక రోజు ఆపా, అప్పటికి అది బయటకు రాకుండా ఓకే ఇచ్చి సార్ ఇది అని చెప్పినా కూడా లేదండి. మీరు ఏ స్టేషన్కి వెళ్ళారు? అదే మన నార్సింగ్. ఓకే సో మేబీ వాళ్ళకి ఎక్కువ లోడ్ ఉండిందేమో, ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయేమో తెలియదు. సో నాకు ఒక పౌరుడిగా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సరిగ్గా తీసుకోలేకపోయారు అనేది. మరి ఇట్లా రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంటాయి వాళ్ళకి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు యజ్ఞమూర్తి గారి ఇంట్లో ఇంత గంజాయి ఉందని చెప్తాను, కానీ మీరు అట్లా కాదు కదా, మీరు ఆల్రెడీ ఈ మధ్య కాలంలో అదే కదా నేను ఆధారం కూడా చూపిస్తాను సార్ అంటే వాళ్ళు చూసే ఇంట్రెస్ట్ కూడా లేకపోతే ఏమనుకోవాలి. సో అందు గురించి అది ఒక రోజు ఆపి తర్వాత అట్లా బయట తీసుకొచ్చారు. ఇంకా నేను ఐ ఫెల్ట్ లైక్ హెల్ప్లెస్. నేను లిటరల్లీ వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా సార్ ఇది ఉంది సార్, ఆ అమ్మాయి ప్రీతి కూడా వచ్చింది, ప్రీతి కూడా చెప్తుంది సార్ ఈ అమ్మాయి నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది సార్ అని చెప్పి ఇన్ని చెప్పినా కూడా సీరియస్లీ తీసుకోలేదు. ఇంకా సరే ఇంకేం చేస్తాం మనం, ఇదే మీడియాకైనా ఇద్దాం,